శ్రీకాకుళం జిల్లాలో కూడా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సీజన్ మారినా ధరల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించట్లేదు. పెరిగిన ధరల్ని చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. కేజీ అల్లం 250 రూపాయలు ఉండగా క్యాప్సికం 120, బీరకాయ 60 రూపాయలుంది. ధరలు అమాంతం పెరగడంతో కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. పెరిగిన కూరగాయల ధరలపై శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి బాలు మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా కూరగాయల ధరలు అయితే పెరుగుతున్న పరిస్థితి. ఏదైతే నిత్యావసర సరుకులతో పాటు అటు నూనెలతో పాటు కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఎండాకాలం పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే జిల్లాలో ఉంది. వరుసగా ఒకవైపు వర్షాలు పూర్తిగా లేకపోవడంతో పాటు ఈ కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడం అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా ఏవైతే బయట నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వచ్చే కానీ ఇంపోర్ట్ అయ్యేటటువంటి కూరగాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సంబంధించి క్యాప్సికం చూస్తున్నాం. క్యాప్సికం రైతు బజార్లోనే సుమారు 100 రూపాయలు ఉండగా అటు బహిరంగ మార్కెట్లో 120 రూపాయల వరకు అయితే పలుకుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీట్రూట్ సుమారు 40 రూపాయల వరకు బీట్రూట్ ధర అయితే వస్తుంది. ఇక అంగాకరకాయలు కానీ ఇవైతే సుమారు 70 రూపాయలు దాటి అయితే మార్కెట్లో ఉన్నాయి. మొత్తం బయట నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ కొంత తక్కువ, ఏవైతే వెళ్లాల్సినవి కానీ రావాల్సినవి సంబంధించి కానీ తక్కువగా పంటలు పండుతున్న నేపథ్యంలో అయితే ఏవైతే లోకల్లో పండినటువంటి టమాటా వంటి వాటివి కొంత అందుబాటు ధరల్లో ఉంటున్నప్పటికీ మిగిలిన సంబంధించి ఉల్లి కానీ ఇవన్నీ కూడా సుమారు 30 రూపాయలు దాటి ఉన్నాయి. యువతల ఏవైతే బీట్రూట్ బీన్స్ అయితే 100 రూపాయలు దాటిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల నుంచి సార్ ఎలా ఉంది? 2-3 రోజుల నుంచి మార్కెట్ కానీ రేట్లు కానీ రేట్లు అయితే మామూలుగా ఉన్నాయి సార్, తగ్గించి ఉన్నాయి. బీట్రూట్ కానీ చిక్కులు కానీ ఎలా ఎంత? బీట్రూట్ 4 రూపాయలు ఉంటుంది. అయి ఉంది. మా ప్రజలు ఏముంది గత అంటే వేసవికాలం నుంచి తగ్గిన తర్వాత కొంత ఏముంది, అది వస్తుందా? మార్కెట్ వస్తుందా? వస్తుంది, తగ్గుతుంది కొంచెం. అదే ఇంకో రైతులు కానీ అటు కొంత మార్కెట్ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీరు బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి చెప్తున్నారు. మరోవైపు వర్షాలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, ఎల్లుండి ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో అయితే కొంత ఏదైతే స్కేర్సిటీ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో ఎక్కువగా కూరగాయల లభ్యత అయితే దొరకడం లేదు. దీంతో బయట నుంచి వచ్చే కూరగాయల మీద ఆధారపడాల్సి వస్తుండడంతో అటు ముఖ్యంగా ఏవైతే ఇక్కడికి బయట జిల్లాల నుంచి వచ్చేటటువంటి కానీ బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ రేట్లు అయితే కొంచెం 100 రూపాయలు దాటే పలుకుతున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. మరి వర్షాలు ప్రారంభమైన తర్వాత కొంత పంట వచ్చే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లు కొంచెం తగ్గుతాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సూర్యతో బాలు, శ్రీకాకుళం జిల్లా.